అందరికీ శుభోదయం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. భాషా వ్యాకరణంలోని పురుషుల గురించి చెప్పుకుంటాం. పురుషులు ఎన్ని రకాలు, ఇవి మనం ఎలా అర్థం చేసుకోవాలి, కావ్యాలలో కథలలో ఏ పురుషులో సాగింది అనే అంశాన్ని మనం అడుగుతూ ఉంటారు. పురుషులు అంటే కర్మలకు ఉపాధిగా గమ్యమయ్యే జీవ చైతన్యం పురుష అని అంటూ ఉంటారు. దీనిని ఆంగ్లంలో పర్సన్స్ అంటారు. పురుషులు అంటే పురుషులు స్త్రీలు అని అర్థం కాదు. వ్యాకరణపరంగా పురుష అనగా వ్యక్తులు అని అర్థము. ఇవి క్రియల మీద వచ్చు ఏకవచన బహువచన ప్రత్యయాలు. ఉదాహరణకు వాడు వండుచున్నాడు, వారు వండుచున్నారు, అది వండుచున్నవి, అవి వండుచున్నవి. ఇవి ప్రథమ పురుషులో సాగినట్టు. నీవు వండుచున్నావు, మీరు వండుచున్నారు, ఇవి మధ్యమ పురుషులో ఉన్నట్టు. నేను వండుచున్నాను, మేము వండుచున్నాము, ఇది ఉత్తమ పురుషులో సాగినట్టు. అంటే దీన్ని బాలవ్యాకరణంలో క్రియాపరిచ్ఛేదంలో 11వ సూత్రంలో నామ ఉష్మత్ అస్మత్ అర్థకములందు ప్రథమ మధ్య ఉత్తమములగు అని చెప్పిండాడు. అంటే ఉష్మత్ అంటే నీవు, అస్మత్ అంటే నేను. ఉష్మత్ అస్మత్ అర్థకాల కంటే అంటే ఉష్మత్ అంటే నీవు నేను కాకుండా వేరైనటువంటి నామార్థంలో ప్రథమ పురుషులవుతాయి అని ఆ సూత్రార్థం. అంటే ఇవి 3 రకాలు: ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఇవి క్రియలకు చేరి వర్తమానాది అర్థక రూపాలు ఏర్పడతాయి. ప్రథమ పురుష క్రియ ఎక్కడో ఉన్న వారి గురించి తెలుపుతుంది. అంటే మధ్యమ ఉత్తమ పురుషులు కానిది అని అర్థం. ఉదాహరణకు వచ్చుచున్నాడు, ఇది ఏకవచనం, మహత్తులో పురుషవాచకం. వచ్చుచున్నారు బహువచనం. వచ్చుచున్నది అమహత్తు, అంటే స్త్రీవాచకం. వచ్చుచున్నవి బహువచనం, మధ్యమ పురుష. ఎదుట ఉన్నవారి గురించి తెలుపుతుంది. నీవు పలికితివి, పలుకుతున్నావు, పలుకుదువు, పలుకుగలవు. మీరు పలికితిరి, పలుకుతున్నారు, పలుకుదురు, పలుకుగలరు. ఉత్తమ పురుష క్రియ తనను గురించి పలుకు ఉత్తమ పురుష క్రియను తెలుపుతుంది. నేను పలికితిని, పలుకుతున్నాను. మేము పలుకుతాము, పలుకుగలము. ఇక్కడ మనం ఒకసారి వ్యవహారికంగా మనం మాట్లాడుకుంటే తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ప్రథమ పురుషులో వాడు ఏకవచనం, వారు బహువచనం. అది అంటే స్త్రీలింగం లేదా నపుంసకలింగం, ఇవి ఏకవచనంలో ఉంటాయి. అవి స్త్రీలింగం, నపుంసకలింగం, బహువచనంలో ఉంటాయి. మధ్యమ పురుష నీవు ఏకవచనం, మీరు బహువచనం. ఉత్తమ పురుష నేను ఏకవచనం, మేము, మనము బహువచనం. ఇలా ఈ పురుషుల్లో ఉండి ఉంటాయి. వీటిని మనము కావ్యాల్లో కానీ కథలలో కానీ ఈ అంశాలు చదివినప్పుడు ఈ కథ ఉత్తమ పురుషులో సాగింది, మధ్యమ పురుషులో సాగింది, ప్రథమ పురుషులో సాగింది అని కథలలో మనం వస్తూ ఉంటాయి. ధన్యవాదములతో మరొక కొత్త అంశంతో కలుద్దాం. పైడి నాగసుబ్బయ్య.